సార్ నినాదాలు ఇవ్వండి. बैठो ये खड़े सूरज दिखाते हुए सही है तो अगना ఒక్క సెకండ్ అన్న ఒక్క సెకండ్. వాళ్ళ యొక్క నివేదిక ప్రకారం ముస్లింలు ఈ దేశంలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు అన్ని కులాల కన్నా వెనకబడిపోయి ఉన్నారు. మరియు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా అభివృద్ధి చెందుతానంటే ముఖ్యంగా ఏంటంటే విద్య, తర్వాత రాజకీయంగా ముందుకు రాగలిగేటైతేనే ఆ యొక్క కులమైన మతమైన వాళ్ళు అభివృద్ధి చెందుతారని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పెద్దలు ఎవరైతే హాజీ సందాని గారు మరియు వారితో ఉన్న మిత్రులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఆసిఫ్ బాషా గారు, మిగతా మిత్రులు కూడా ఉన్నారు. ఈరోజు మన నెల్లూరు ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి పండగ దినం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నెల్లూరు టౌన్లో, నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఇంతవరకు ఎవరు కూడా ముస్లింలకి రాజకీయంగా ఈ రోజు వరకు ఎవరు సీట్లు ఇలే. మన ఆంధ్రప్రదేశ్ ప్రియమైన ముఖ్యమంత్రి గారు జగనన్న గారు సింహం లాంటి మనిషి ఈరోజు ముస్లింలకి రాజకీయంగా ఎవరైనా ఆదుకుంటున్నారు, సీట్లు ఇస్తున్నారంటే ఈ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయనే. నెల్లూరుకి చెందిన మన ఖలీల్ గారికి ఆయన సామ్యుడు, ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు, 100 కోట్లు 200 కోట్లు పెట్టుకొని మాకు ఇవ్వండి అని సీట్లు అడుగుతున్నా కూడా ముస్లింల మీద ప్రేమతో మా నెల్లూరు నియోజకవర్గానికి చెందిన మా ఎమ్మెల్యే అనిల్ గారు పోరాడి ఇది ముస్లింలకే ఇవ్వాలా, ముస్లింలకు ఇస్తేనే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మన ఖలీల్ గారి మైనార్టీకి చెందిన వ్యక్తికి, స్వర్ణకానికి చెందిన ఆయన పాపం చాలా చిన్న మనిషి అయిన డిప్యూటీ మేయర్గా చేసి మాకు ఇక్కడ ఇప్పించడానికి మా ముస్లిం సోదరులు అందరూ దీనికి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళా పాలాభిషేకం. నిజంగా మన జెండా వీధి కోటమిట్ట సెంటర్లో మన మైనార్టీ అధ్యక్షుడు సిద్దిక్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం అనేది చాలా శుభదినం. దానికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే ఒక చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి సిటీ నియోజకవర్గానికి ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిగా, ఇన్ఛార్జిగా, రాబోయే తరానికి ఎమ్మెల్యేగా ఒక మైనారిటీకి ఇచ్చినారు మన జగనన్న గారు అంటే ఇది నిజంగా తరతరాలు గుర్తించుకోదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. ఒక మైనారిటీ నాయకుడు ఖలీల్ అహ్మద్ అనే అతను కార్పొరేటర్ దగ్గర నుంచి, డిప్యూటీ మేయర్ దగ్గర నుంచి ఈరోజు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాడు అంటే అది ఆ ఘనత మన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి ఖచ్చితంగా దక్కుతుందని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. అటువంటి ఎమ్మెల్యే ప్రతిపాదించినటువంటి ఈ యొక్క ఖలీల్ గారిని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడిగేసి మన ఖలీల్ అని చెప్పేసి మీరందరూ కూడా
కోఆపరేషన్తో అతని అఖండ విజయం చేకూర్చవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఒక్కటి గుర్తుంచుకోవాలా, ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో చెప్తున్నాము అంటే, ఎప్పుడైనా నారాయణ గారు ఏ పేద ప్రజలకైనా మెడికల్గా కానీ ఎడ్యుకేషన్గా కానీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం కానీ పోయి కలుద్దామంటే కలవడానికి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా అతని చరిత్రలో ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. లేదు. అటువంటి నారాయణని గెలుచుకుంటే రేపు నారాయణ అని చెప్పేసి మబ్బుల్లో తిరుక్కోవాల్సి వస్తుందే తప్ప బాగు నారాయణ దొరకడు. కాబట్టి ఈ యొక్క ఖలీల్ని గెలిపించుకుంటే మన మధ్య ఉంటూ ప్రజలకు సహాయం చేయడానికే ఉన్నాను అని చెప్పేసి నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని గంటాపదంగా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నమస్కరిస్తాను. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. నిన్న మాకు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మా నెల్లూరుకి చెందిన ఖలీల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. దీంట్లో ముఖ్య పాత్ర ఎవరిది అంటే అనిల్ అన్న కష్టపడి పోరాడి మనకి నెల్లూరుకి మైనార్టీస్కి సీట్ కావాలని చెప్పి ఎమ్మెల్యే సీట్ తెప్పించారు ఖలీల్ అహ్మద్ గారికి. అలాగే ఇంతకు ముందు మేయర్ సీట్ కూడా జగన్ అన్నే నెల్లూరులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, మేయర్ సీట్ కూడా ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా ముస్లిమ్స్కి ఇచ్చి ఉన్నారు, కడప అంజద్ బాషాకి. ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనిల్ అన్న ఈ వైఎస్ఆర్ పార్టీ మైనార్టీస్కి ఏదైనా మంచి చేట చూస్తుంది, ఏదైనా డెవలప్ చేస్తుంది అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ. టీడీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉండింది, ఏ రోజు ఒక మంత్రి ఇలా, మైనార్టీ మంత్రి కూడా ఇలా, ఒకపాటి స్టేట్ చైర్మన్ కూడా ఇలా, ఏదేరు ఊరికే చెప్తారు రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పి. రంజాన్ తోఫా రేట్ ఎంత? 300 రూపాయలు. అది ఇచ్చి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. పెద్ద త్యాగాలు చేయాల్సింది ఏది చేయరు. ఇప్పుడు డిప్యూటీ సీఎం డిప్యూటీ మేయర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అలాగే టీడీపీ పక్కన దమ్ముంటే మైనార్టీస్కి ఒక ముస్లిమ్స్కి మీరు ఏదైనా ఇవ్వాల్సి అనుకుంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి. అట్లా కాకుండా ఇప్పుడు దాకా మిమ్మల్ని గెలిపించుకొని వచ్చాం కదా, ఇప్పుడు మాకు కూడా ఒక సీట్ ఇవ్వండి. అనిల్ అన్న జగన్ అన్న ఎట్ట సీట్ ఇచ్చారు మనకి. మీకు దమ్ముంటే నారాయణ సార్, మీకు దమ్ముంటే ఇప్పుడు కూడా అడుగుతున్నాము, మీరు త్యాగం చేసి మైనార్టీస్కి ఇవ్వండి. అప్పుడు మీ టీడీపీ కూడా మంచిదని మేము చెప్పుకుంటాము. ఏ రోజు ఒక్క సీట్ ఇరు, ఒక డెవలప్ చేయరు మీరు. కానీ జగన్ అన్న అనిల్ అన్ననే మాట ప్రకారము ఇక్కడ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని ఎమ్మెల్యేగా గెలుచుకుని వస్తామని చెప్పి మేము కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.